టీటీడీపై భూమన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భూమన మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీటీడీపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని విమర్శించే అర్హత భూమనకు లేదన్నారు. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు. టీటీడీలో దొంగలను ఉద్యోగులుగా చేర్చిందే భూమన కరుణాకర్ రెడ్డి అని ఆరోపించారు. ఇష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇప్పుడు తిరుమల మీద ఎంత తక్కువ మాట్లాడదామని ప్రయత్నించినా ఏదో ఒక వివాదం వైసీపీ వాళ్ళకి కావాలని తీసుకొచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి 2023లో కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన కొంత వందల మందిని ఉద్యోగంలో చేర్చాడు. లక్ష్మీ శ్రీనివాస కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకో కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొంత వందల మందిని ఆయన 2 లక్షలు 3 లక్షలు లేదా వాళ్ళ అనుచరులు డబ్బులు తీసుకునో ఏదో విధంగా ఆయన ఉద్యోగంలో చేర్చారు. దాంట్లో కొంతమంది దొంగలుగా మారారు. దొంగలుగా మారారా లేదా దొంగలనే తీసుకొచ్చి చేర్చారా తెలియదు. దొంగలుగా మారారా దొంగలు తీసుకొచ్చి చేర్చారా మనం విచారణ చేసుకోవాలి. 2023లో పెంచలయ్య అని ఒక దొంగని చేర్చాడు. ఆయన 2025లో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర కొంచెం బంగారు 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికింది. విషయం అందరూ తెలుసు. అది అప్పుడు వచ్చిన పేపర్లో పత్రికలు అవన్నీ మనం చూసుంటాం. ఈనాడు, జ్యోతి, సాక్షిలో అందరూ రాశారు. ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది. చేతి వాటం చేసిన పరకామని ఉద్యోగిని 11వ తేదీ అతను పట్టుకుంటే జనవరి అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రిమాండ్ కూడా చేసినారు. రిమాండ్ అంటే జైలు, రిమాండ్ అంటే చెట్టు కింద పంచాయతీ కాదు, జైలుకు కూడా పంపించారు. అతను జైల్లో 30 రోజులు 35 రోజులు ఉన్న తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు. నిన్న మా బీజేపీ నేత, మా కూటమిలో ఉన్న బీజేపీ నేత చెప్పినాడు, ఒక ఆయన జైలు వచ్చాడనేసి. నాకు నవ్వు వచ్చింది. ఏం చేయాలి చెప్పానంటే మళ్ళీ ఆ కేసు తీసుకొచ్చాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద ఆర్టికల్తో వాళ్ళ పేపర్ రాయించి, పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించి, పెద్ద పెద్ద వార్త ఫోటోలు పెట్టి పరకామంలో దొంగనిట ఆల్రెడీ పట్టుకున్నారు కదా, రిమాండ్కి వెళ్ళాడు. మళ్ళీ దొంగ నుంచి వస్తాడు అంటే మేము పట్టుకున్నాం, మా హయాంలో పట్టుకున్నాం, దొంగను మీరు చేర్చారు, దొంగతనం మీరు చేయించారో లేదో మీకే తెలుసు, మేము పట్టుకున్నాం, మేము రిమాండ్కి పంపించాం, అతని దగ్గర రావాల్సింది వసూలు చేసాం, కోర్టులో సబ్మిట్ చేసాం. మీరు రవికుమార్ ఏం చేశారు? మీ హయాంలో పట్టుకున్నారు, కనీసం కానిస్టేబుల్ అయినా పోయారు వాళ్ళ ఇంటికే, కానిస్టేబుల్ హోమ్ గార్డెన్ పంపించారు వాళ్ళ ఇంటికే లేదు. ఆయన ఏం చేశారు? మీరు తీసుకెళ్ళి ఏ కారులో ఎక్కించుకోమినారు, ఎక్కడెక్కడ తిప్పినారు, ఎంత వసూలు చేసుకున్నారు, ఒక మంచి గెస్ట్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని వాటాలు వేసుకొని పంచుకొని మళ్ళీ ఆయన దాత, శ్రీ వెంకటేశ్వర స్వామి దాత అని చెప్పి బిరుదు ఇచ్చారండి మీరు. ఇది అందరూ తెలుసు. ఇది భక్తులు తెలుసుకోవచ్చు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే దొరికిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాం, మేము చట్ట ప్రకారం జైలుకి పంపాం. మీలాగా చెట్ల కింద పంచాయతీ చేయలేము మేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని భూమన. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel